వీడియో పూర్తిగా చూడండి. ఇదేం క్రిటిసైజ్ చేసే వీడియో కాదు, పొలిటికల్ వీడియో ఎంత మాత్రమో కాదు. సంథింగ్ న్యూ, ఒక న్యూ థింగ్ని, అమేజింగ్ థింగ్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. నరేంద్ర మోడీ, అవర్ ప్రైమ్ మినిస్టర్, ద డిక్టేటర్ ఆఫ్ ది నేషన్, ఆయన మళ్ళీ హ్యాట్రిక్తో మరో ముందడుగు వేసి సత్తా చాటాడు. నేషన్ అండ్ ద పీపుల్ ఫియర్స్ వాట్ విల్ హ్యాపెన్ ఫర్దర్. ఈ ఎలక్షన్కి ఓటు వేయమని ఆయన ఎక్కువగా అడగలేదు, జస్ట్ బికాస్ సెంటిమెంట్స్ ఆన్ రిలీజియన్, సెంటిమెంట్స్ ఆన్ కాస్ట్. హిందూ సెంటిమెంట్తో హిందూ మతం అనుకుంటున్నారేమో, నో, సొంత మతం, కొత్త దేవుడు. ఈ విషయాన్నే చూద్దాం ఈ వీడియోలో. చాయ్ వాలా నుంచి సీఎం వరకు, సీఎం నుంచి పీఎం వరకు, పీఎం నుంచి వాట్ నెక్స్ట్ ఏంటి? భగవాన్ హే, భగవాన్. राम का अवतार है इनका। प्रधानमंत्री इस देश के भगवान विष्णु का अवतार है। प्रधानमंत्री जी के ऊपर वो हमारे लिए एक अवतार है। ये मोदी जी एक अवतार के रूप में है। చాలా ఇంటర్వ్యూస్లో వాటర్ వల్ల నేను పీఎం కాలేదు, దైవశక్తి వల్లే అయ్యాను, నాకు దైవశక్తి ఉంది అంటున్నారు మోడీజీ. बायोलॉजिकली मुझे जन्म दिया गया है, मैं कन्विंस हो चुका हूं कि परमात्मा ने मुझे भेजा है. దేవుడు నన్ను పంపించారని, ఒక పర్పస్ కోసం వచ్చానని అనేక సందర్భంలో మోడీ గారు చెప్పారు. किसी पर्पज के लिए भेजा है, कोई शायद कोई दैवी शक्ति कहो, कोई ईश्वरीय शक्ति कहो. ఆ దైవశక్తి తనలో ఉంది అని ప్రకటించుకున్నారు కూడా, అలా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆ దైవశక్తి ఉంటే గనక ఆ దైవశక్తి రైతులను ఎందుకు ఆదుకోలేదు, ఎందుకు నిరుద్యోగుల ఆకలి తీర్చలేదు, మణిపూర్ని ఎందుకు అలా చేశారు, దేశాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎందుకు అమ్మేస్తున్నారు అని ఎలా మొదలు పెడతారేమో ఇలా మీరు అనుకోకండి. అది మన డిస్కషన్ కాదు. దేశం గురించి, పొలిటికల్ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు, అవి ప్రక్కన పెట్టండి. నౌ మోడీజీ మరో సీక్రెట్, మరో రూపం ఈ వీడియోలో మనం చూద్దాం. ఎప్పటి నుంచో అంచెలంచెలుగా దైవంగా ప్రకటించుకుంటూ తానే దేవుడని, దైవశక్తిని కలిగి ఉన్నాను అని, దేవుని అవతారం అని ప్రకటిస్తున్నారు బీజేపీ వాళ్ళు కానీ, మోడీ గారు కానీ, మోడీ ఫ్యాన్స్ కానీ. హీ వాజ్ ఎ మెస్సయ్య హిమ్సెల్ఫ్, హీ వాజ్ ఎ గాడ్. సంబిత్ పత్ర అనే నాయకుడైతే ఏకంగా జగన్నాథ స్వామి మోడీ భక్తుడు, మోడీకే జగన్నాథుడు ఒక భక్తుడని, ఒక డివోటీ అని చెప్పుకొచ్చాడు. मोदींकर भक्त जगन्नाथ आमे सब होचु मोदींकर परिवार जन. ఇదే పాత్ర 2017లో దేశానికి ఫాదర్, హీ వాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు, దేశానికి తండ్రి అన్నాడు. 2019లో ఇదే పాత్ర ఎలక్షన్లో మోడీని సుప్రీం లీడర్ అన్నాడు. 2024లో మాత్రం హీ వాజ్ ఎ సుప్రీం గాడ్, ఆయనే దేవుడు, జగన్నాథుడు ఆయన భక్తుడే అంటున్నాడు. मोदींकर भक्त जगन्नाथ आमे सब होचु मोदींकर परिवार जन. దేశ ప్రజలకు చాలా సందర్భంలో మోడీని దేవునిగా చిత్రీకరించారు, దేవునిగా చూపించారు, దేవునిగా ప్రమోట్ చేశారు కూడా. प्रधानमंत्री नरेंद्र मोदी जी एक अवतारी पुरुष है, जैसे एक अवतार होते हैं, वो हमारे लिए एक अवतार है. అండ్ పిఎం మోడీ అవతార పురుషుడు అన్నారు. పిఎం దేవుని అవతారంలో వచ్చినవాడు, ఆయన సాధారణ మనిషి కాదు అన్నారు. वो एक साधारण मनुष्य नहीं है. మోడీ శివుని రూపం అన్నారు. भगवान शिव का एक स्वरूप तांडवकारी भी है. మోడీ దేవుని శక్తి, దేవుని స్వరూపం అన్నారు. प्रधानमंत्री जी के ऊपर निश्चित ही किसी दैवीय शक्ति की कृपा है. మోడీ శివుడి మరో అవతారం అన్నారు. वो भगवान शिव का अवतार है. మోడీ రాముడి అవతారం, రాముడే ఈ మోడీ మళ్ళీ పుట్టాడు అన్నారు. मेरे विचार से राम का अवतार है इनका. మోడీ భక్తులు అంతే, మోడీ కూడా అంతే. ఇదేమి ఎప్పటిది కాదు, ఎప్పటి నుంచో బ్యాక్గ్రౌండ్ వరకు జరుగుతుంది. పీఎంగా మాత్రమే కాదు, మోడీని దేవుణ్ణి చేయడం, దైవంగా చిత్రీకరించడం జరుగుతుంది. ఆయన ప్రతి ఫోటోని కూడా అబ్జర్వ్ చేయండి. సీక్రెట్గా జరిగే పూజలు, సీక్రెట్గా జరిగే ధ్యానాలు కూడా ఫోకస్ చేసి ప్రజలకి, మీడియాకి కూడా ఆయన లైవ్ ఇస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ చూడండి. అంతేకాదు దేవునితో సమానంగా లేదా దేవుని కంటే ఎక్కువగా పోల్చుతారు, చూపిస్తారు. మోడీని రాముని కన్నా పెద్దగా చూపుతారు, పీఎం కన్నా గాడ్గానే రిప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు గుప్పెట్లో పెట్టుకొని చెప్పింది చిరసా వినాలి అంటే, పాటించాలి అంటే పీఎంగా కాదు, దేవుడిగానే ఉండాలి. ఇదే మోటో. ముఘల్ ఎంపైర్లో వాడినటువంటి మోటో ఇది, డివైన్ రైట్ రూల్ అంటారు. ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఇది గాడ్ విల్ అని, దేవుని కార్యమని కవర్ చేయొచ్చు. అదే ఈయన్ని తప్పు పట్టినా, ఇంకెవరైనా ఏదైనా చేసినా అది ధర్మ విరోధి. వీళ్ళు చేస్తే ధర్మం కోసం, దైవ కార్యం కోసం. వాట్ ఏ స్ట్రాటజీ కదా. ప్రశ్నిస్తే దేశద్రోహి, జై శ్రీరామ్ అని, జై మోడీ అని అనకపోతే బ్రిటిష్ కుక్కలు, పాకిస్తాన్ కుక్కలు అని. ఆల్ సెంటిమెంట్స్, ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కదాటి మీదకు తెచ్చి మోడీని సెంటర్ చేస్తూ, ఆయన్ని దైవంగా చూపిస్తూ, తిరుగులేని పవర్గా చేయడానికి దేవుణ్ణి చేస్తున్నారు. ఎన్ని చేసినా, ఏమి చేసినా బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అని దేవుని భయం పుట్టిస్తున్నారు. ఆయన్ని ఆయనే దేవునిగా మార్చుకుంటున్నాడు.
ఎలక్షన్ క్యాంపెయిన్లో మోడీ తనని తాను చూజన్ బై గాడ్గా, దేవుడు ఎన్నుకున్న వాడుగా చెప్పుకున్నాడు. గార్డెన్ పత్రికలో చూడొచ్చు. మోడీ దైవపుత్రుడు అని పత్రికలు కూడా రాశాయి. మోడీని భగవంతుడి అవతారం అంటుంటే కేజ్రీవాల్ కూడా దాన్ని కౌంటర్ చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ప్రకారం చూడండి, పరమాత్మ నుంచి వచ్చిన వాడు మోడీ అని చెప్పుకొచ్చినట్టు ఆ పత్రికలో రాశారు. పరమాత్మ నుంచి వచ్చినవాడిగా చూశారు. అండ్ డెక్కన్ హెరాల్డ్ పత్రికలో చూడండి, మోడీ డివైన్ ఇన్కార్నేషన్ అని చెప్పి రాసుకొచ్చారు. దేవుని మరో అవతారం అని చెప్పి దాని అర్థం. మోడీ వ్యాఖ్యలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా దానికి కౌంటర్ ఇచ్చిన విషయాన్ని కూడా మనం ఆ పత్రికలో చూడొచ్చు. మమతా బెనర్జీ కూడా మోడీ దేవుడైతే దేవుడిగా వస్తే మేము గుడి కడతాం, చందాలు పోగు చేస్తామని కౌంటర్ కూడా ఇస్తారు. ఇది వారి స్టేట్మెంట్కి అక్కడ న్యూస్ పేపర్లో చూస్తాం. మోడీ తనని తాను దేవుడిగా ఎక్స్పోజ్ చేసుకుంటుంటే రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఇలా కౌంటర్ ఇస్తున్నారు. వారి సంగతి ప్రక్కన పెడదాం. మోడీ గ్రాండ్ మాస్టర్గా ఎదగడానికి ఆయనే హిమ్సెల్ఫ్ గాడ్గా, దేవుళ్ళకి రారాజుగా ప్రకటించుకుంటున్నాడు. ది వైర్ పత్రికలో కూడా మోడీ గ్రాండ్ మాస్టర్ అని, ఈ హిమ్సెల్ఫ్ హీ వాజ్ ఎ గాడ్ అని, దేవుళ్ళకి కింగ్ అని చెప్పి రాశాడు. హిందూ దేవుళ్లకు కింగ్గా, గ్రాండ్ మాస్టర్గా ప్రొజెక్ట్ అవుతున్నాడని చూపించారు. మోడీని దేవునిగా, రామునితో సమానంగా చాలా చోట్ల ఫ్లెక్స్లు కట్టారు. చూడండి, అయోధ్యలో రాముడి కన్నా పెద్దగా మోడీ ఫ్లెక్స్లే ఉంటాయి. ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పిన విషయాలు ఈ పత్రికల్లో కూడా మనం చూస్తాం. నేను మనిషిగా బయోలాజికల్గా పుట్టలేదని, ఐఎమ్ నాట్ ఏ బయోలాజికల్ మ్యాన్ అని చెప్పాడు. ఆ తర్వాత అది తెలుసుకుని కన్విన్స్ అయ్యాను అని, మనిషిని కాదని, మనిషిగా పుట్టలేదని, నాలో డివైన్ పవర్ ఉందని, మంచి దైవశక్తి ఉందని మోడీ అన్న మాటలు రాసుకొచ్చారు. సబిత్ పాత్ర అని పూరిలో పురాతనమైన హిందూ దేవాలయం పూరి జగన్నాథ దేవాలయంలో జగన్నాథుడు మోడీకి భక్తుడు అని చెప్పుకొచ్చాడు. మోడీ సుప్రీం గాడ్ అని, ఆయన భక్తుడే ఈ జగన్నాథుడు అని మోడీని అక్కడ హైలైట్ చేస్తూ మాట్లాడారు. అంతేకాదు, అయోధ్య మందిరం ఓపెనింగ్ టైంలో కూడా రాముని పోస్టర్లో తేడా చూడండి. రాముడు చిన్నవాడిగా, పెద్దవాడైనటువంటి మోడీ చేతిలో కంట్రోల్ అవుతున్నట్టు, మోడీ కన్నా తక్కువగా రాముడిని చూపించడం గమనించండి. ఈ విషయాన్ని డిప్లొమాట్ పత్రిక కూడా చిత్రీకరించింది. కొన్ని ఇంటర్వ్యూస్లో, వీడియోస్లో, న్యూసెస్లో కూడా వచ్చాయి. రాముని కన్నా, గాడ్ కన్నా మోడీని గొప్పగా చిత్రీకరించడం చాలా సందర్భాల్లో చూసాం. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా గాడ్ హ్యాస్ సెంట్ మీ అని, దేవుడు పంపినవాడని, దేవుని అవతారం అని చెప్పుకున్నాడు మోడీ కూడా. అంతేకాదు, రామ జన్మభూమి ట్రస్ట్ అఫీషియల్గానే మోడీ విష్ణుమూర్తి అవతారం అని చెప్పి, మోడీ దేవుడని కొన్ని సంవత్సరాల్లో మోడీకి గుడి కడతాం, మోడీ మందిరంలోనే మోడీ విగ్రహం పెడతాము అని ప్రకటించారు. యూనియన్ క్యాబినెట్ మెంబర్సు ఈ సుప్రీం మ్యాన్ని, మోడీని ఆత్మిక్ ఆనంద్ అనే పేరుతో వర్షిప్ చేశారు అని, మోడీకి, మోడీ కాళ్ళకి నమస్కారం చేసి ఈ ఆత్మిక్ ఆనంద్ అనే ప్రోగ్రాం చేశారు అని చెప్పి అక్కడ పత్రికలు మనకు తెలియచేస్తున్నాయి. మోడీ 5వ శంకరాచార్యుడు అని కొందరంటున్నారు. అది వైర్ పత్రికలో కూడా 5వ శంకరాచార్యుడిగా ప్రస్తావించిన విషయాన్ని వైర్ పత్రిక రాసింది. అంతేకాదు, అక్కడితో అయిపోలేదు. మోడీకి గుడి కట్టారు కూడా. 64 సంవత్సరాల వయసులో మోడీ ఎలా ఉంటారో ఆ మోడీ విగ్రహంతో గుడి కట్టేశారు. గుజరాత్లో నరేంద్ర మోడీకి గుడి కట్టారు. విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. 7 లక్షలతో గుడి కట్టారు, 2 లక్షలతో విగ్రహం పెట్టారు. దేవుడిగా పూజలు చేస్తున్నారు అక్కడ. తర్వాత ఫ్యూచర్లో మోడీ టెంపుల్ అనేది ఒకటి కట్టబోతున్నారు. అది సిద్ధమవుతుంది, ప్రాసెస్లో ఉంది. 100 అడుగుల మోడీ విగ్రహంతో 10 కోట్లతో సిద్ధమవుతుంది. ఉత్తరప్రదేశ్లో మీరూట్ అనేటువంటి సిటీలో 5 ఎకరాల భూమిలో కట్టబోతున్నారు. అక్కడ టెంపుల్ కట్టి, గుడి కట్టి భారీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. 2017లోనే దీనికి ఫౌండేషన్ వేశారు. దీనికి స్లోగా ఇది ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఇక మహారాష్ట్రలో కూడా ఆవుంద్ అనే ప్రాంతంలో మోడీ టెంపుల్ కట్టారు. ప్రొటెక్షన్ కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఆయన్ని ఫాలో అవుతున్నట్టు, ఆయన్ని ఆరాధిస్తున్నట్టు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టు కూడా న్యూసెస్లో మనం చూస్తాం. చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి పూజలు చేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. చాలామంది వ్యతిరేకించేసరికి, అక్కడ అవమానాలు వచ్చేసరికి దాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేశారు. అపోజిషన్ పార్టీ వ్యతిరేకత ఎక్కువ అవడంతో పూణేలో ఉన్న మోడీ టెంపుల్ను కూడా మూసేశారు. పూణేలో కూడా మోడీకి ఒక దేవాలయం కట్టి పూజలు చేశారు. గుజరాత్లోనే ఇంకొక చోట హోమ్ల్యాండ్లోనే నరేంద్ర మోడీ టెంపుల్ కట్టి రోజు పూజలు చేస్తున్నారు. అక్కడ పూజలు చేస్తున్నారు, డైలీ జరుగుతుంది. మరో చోట కూడా నరేంద్ర మోడీకి టెంపుల్ కట్టి విగ్రహం పెట్టి అక్కడ కూడా వర్షిప్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో కూడా ఎర్రకుడి గ్రామంలో నరేంద్ర మోడీకి గుడి ఉంది. గుడి కట్టి రోజు హారతి ఇస్తున్నాడు ఒక ఫార్మర్. తిరుచిరుపల్లి అనే జిల్లాలో ఎర్రాకుడి గ్రామంలో ఈ మోడీ గుడి ఉంటుంది. రోజు పాలాభిషేకం, పూజలు, హారతులు ఇస్తున్నాడు, వర్షిప్ చేస్తున్నాడు అక్కడ ఫార్మర్. బీజేపీ వాళ్ళే కట్టినటువంటి ఇంకొక టెంపుల్, మోడీ టెంపుల్ అనేది ఉంది. రామ్ మందిర్ కానీ, ఆర్టికల్ 370 కానీ, త్రిబుల్ తలాక్ కానీ ఇవి సక్సెస్ అయినందుకు గాను నరేంద్ర మోడీకి ఆ టైంలో గుడి కట్టి పూణేలో ఏర్పాటు చేశారు. ఒక బీజేపీ వర్కర్ దేవుణ్ణి చేసి పూణేలో గుడి కట్టాడు.
సో గుజరాత్లో, పూణేలో, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో ఇలా చాలా చోట్ల మోడీ గుడులు కట్టేశారు ఆల్రెడీ. దేవుణ్ణి చేసి పూజలు చేసి ఆరాధిస్తున్నారు. మోడీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మోడీ మీడియా ద్వారా గాడ్గా ప్రజల మైండ్లోకి స్లోగా ఎక్కిస్తున్నారు, సాఫ్ట్గా ఎక్కిస్తున్నారు. దేవుడని, అవతారమని, రాముడని, శివుడని, విష్ణుమూర్తి అవతారమని, దేవీ దేవతలకు మహారాజు అని, సుప్రీం గాడ్ అని నరేంద్ర మోడీని ఎన్నాళ్ళ నుంచో స్లోగా ఎక్కిస్తున్నారు, గాడ్గా చిత్రీకరిస్తున్నారు. దేవుడైపోయాడు, దేవుళ్ళకే దేవుడయ్యాడు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఇంకెలా ఉంటుంది? అదే పిఎం మోడీ గారు లేనప్పుడు లేదా మరణించినప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి. ఆ తీవ్రత, ఉధృత లేదా ఎలా చేస్తారో, ఎలాంటి దేవుణ్ణి చేస్తారో ఆలోచించండి. మోడీలాగానే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఇలానే ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఈ న్యూసెస్ విన్నప్పుడు, ఈ ఆర్టికల్స్ చదివినప్పుడు, ఈ న్యూస్ పేపర్స్ నన్ను చూసినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాల, మత్తిపోయింది. ఏంటి స్ట్రాటజీ? డివైన్ పవర్ని ఉపయోగించుకుని మోడీ మరొకసారి విజృంభించబోతున్నాడా? అసలు నిజమేనా? ఆయన నిజంగా గాడా? ఆయన నిజంగా మెస్సయ్యానా? ఆయన నిజంగా అవతార పురుషుడా? ఇవన్నీ నిజమేనా? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మీకు తెలిస్తే కమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, కమెంట్లో తెలియచేయండి. ఇవన్నీ విన్న తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. ఇంతవరకు చెప్పింది నా అభిప్రాయం, బట్ వాట్ విల్ హ్యాపెన్, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది మీకు తెలిస్తే కమెంట్స్ చేయండి. కమెంట్ రూపంలో మీరు తెలియచేయండి. మరో వీడియోలో మరొక అద్భుతమైన విషయంతో మరల కలుసుకుందాం. నమస్తే, స్వస్తి.